మీరు ఊకే ప్రభాకర్ రావు అంటారు. ఈయననే ప్రభాకర్ రావు, మీరు చూడండి, ఈయననే ఆర్ ప్రభాకర్ రావు, డాక్టర్ టి ప్రభాకర్ రావు. ఈయన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్ చేసి బ్యాంకులో ఒక చిన్న ఉద్యోగం చేసి అదేవిధంగా మరి ఇంకా రకరకాల చిన్న చిన్న ఉద్యోగాలు చేసి 1991లో డిఎస్పి ఉద్యోగంలో జాయిన్ అయ్యండి ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావు ఈయన సర్వీసులో 16 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనిచేసిండు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా పనిచేసిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా పనిచేసిండు. అదేవిధంగా ఈ ప్రభాకర్ రావు ఏ ఆఫీసర్ల దగ్గర అయితే పనిచేసిండో ఈ ఆఫీసర్లందరూ కూడా ఇలా చాలా కీలకమైన పొజిషన్లలో ఉన్నారు. నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా సున్నితమైన డిపార్ట్మెంట్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చాలామంది కూడా మంచిగా పనిచేసే కానిస్టేబుళ్ళు వాళ్ళ కుటుంబాలను కూడా వదిలేసి ఆఫీసర్లు కానిస్టేబుళ్ళు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఆఫీసర్ల పేర్లు తీయకుండా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఒక మాజీ పోలీస్ అధికారిగా. నేను ఇలా రేవంత్ రెడ్డి హోంమంత్రి ఆయనకు ఎలాగో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాడు కాబట్టి ఆయనకి విచక్షణ జ్ఞానం లేదు. ఆయన ఒక అజ్ఞానిలాగా వ్యవహరిస్తున్నాడు, ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నాడు. అతని కళ్ళు బైర్లు గమ్మినాయి. ఎట్లైనా చేసి ఇలా కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ను ఎవరినో ఒకరిని జైలుకు పంపించాలనే ప్రతీకారంతో నేను రగిలిపోతున్న రేవంత్ రెడ్డికి ఈ దేశ భద్రత గురించి అంతరంగిక భద్రత గురించి ఉండే వివక్ష అంటే విచక్షణ ఉండే అవకాశం లేదు. కానీ ఐపీఎస్ అధికారులుగా, డీజీపీలుగా, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా, ఐఏఎస్ అధికారులుగా, చీఫ్ సెక్రటరీలుగా మీ అందరికన్నా ఈ విచక్షణ ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈ ప్రభాకర్ రావు మీ అందరి దగ్గర పనిచేసిండు. ఇదే ప్రభాకర్ రావు ఆయన మెడల్స్ చూడండి. పోలీసు ఉన్నత పథకం చంద్రబాబు నాయుడు ఇస్తాడు నాకు, అత్యుత్తమ సేవా పథకం. అదేవిధంగా ప్రెసిడెంట్స్ పోలీస్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఈ ప్రభాకర్ రావు గారికి ప్రణబ్ ముఖర్జీ ఇస్తాడు, ఆనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అంటే ఈ దేశంలో పోలీసులకు అత్యుత్తమ గొప్ప సాహసాలు ప్రదర్శించిన అతి కొద్ది మంది పోలీసు అధికారులకు ఇచ్చిన మెడల్ ఆయనకు గ్యాలంట్రీ మెడల్ ఇచ్చారు రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇదే ప్రభాకర్ రావుకు ఇంకా మీరు బీజేపీ రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి కళ్ళు తెరుచుకొని చూడు నాయన, మీ అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2019లో బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రభాకర్ రావు అని చెప్పేసి మెడల్ ఇచ్చిండు. అంటే అమిత్ షా తప్ప లేకపోతే నువ్వు తప్ప? సంజయ్ మీరే చెప్పాలి. అమిత్ షా ఏం చెప్పిండు? माय भारत के गृह मंत्री अमित शाह आसूचना के क्षेत्र में आपके कष्ट कार्य निष्ठादन एवं साहसिक सेवा के साथ मान्यता देते हुए आपको असाधारण असूचना కుశలత పదక్ ప్రదాన్ కర్తా హూ అని చెప్పి 2019లో బాజాప్తా అమిత్ షా గారే ఆయనకు ఈ ప్రభాకర్ రావుకి ఇచ్చిండు. ఆర్ ప్రభాకర్ రావుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిండు 2019లో. ఇప్పుడు ఇదే బీజేపీ బండి సంజయ్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్తో మిలాఖత్ అయి వాళ్ళేసే ఎంగిలి మెతులకు ఆశపడి బొక్కలకు ఆశపడి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు.